అందరికి నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ నేను చికెన్ పులుసు జొన్న ముద్ద చేయబోతున్నా అండి. కావాల్సినవి చూపిస్తా. ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా. ఉల్లిపాయలు కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేస్తున్నా. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి వేసుకున్నా అండి. 2 ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలా. 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు అల్లం పేస్టు కలుపుకోవాలండి. 1 కేజీ చికెన్ ఫస్ట్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వేసుకున్నాను. వేసుకున్నాక జరసేపు ఉడకనిద్దామండి. మూత పెట్టి ఇది మా వీరిగాని కోసం కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నామండి. ఇప్పుడు ఉడకబెడదాం. ఇది కొంచెం ఉడికింది. టమాటాలు వేసుకున్నామండి. టమాటాలు వేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడు కారం వేసుకున్నాము. కారం వేసుకున్నామండి తగినంత. కారం వేసుకుని కలుపుకున్నాం. జర కారం ఉడికినాక వాటర్ వేసుకున్నాం. పులుసు ఇది కారం ఉడికిందండి. ఇప్పుడు కావాల్సిన పులుసు సరిపడా వాటర్ వేసుకున్నాం. సంగట్లకి కొంచెం పులుసు ఉంటేనే బాగుంటుందండి. ఇది మా వీరిగాని చికెన్ ఉడుకుతుందండి. మా వీరిగాని కోసం చేసేది ఉడుకుతుంది. వీరు అంటే మా వీరు. ఈ వీరుగాని కోసము అది. వీరు చెప్పు హలో. ఇప్పుడు మసాలాలు వేసుకుందాము. ధనియాల పొడి 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నామండి. కొంచెం గరం మసాలా, అంతే ఎక్కువ వేయద్దు, ఘాటు ఉంటుంది. లైట్ కొంచెం వేసుకో. సరే ఆల్మోస్ట్ అయిపోయినచ్చండి. ఇంకా ఒక 2-3 నిమిషాలలో ఆఫ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుందాం. అయిందండి కర్రీ. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేస్తాం. అయినట్టండి. ఆఫ్ చేసుకుందాం. అయిందండి. ఇప్పుడు సంగటి చేద్దాం. ఆఫ్ చేసుకొని సంగటి పెట్టుకుందాం. అదే ఇది ఇప్పుడు జొన్న ముద్ద పెట్టుకుందామండి. అన్నం ఉండే పొద్దున్నది. ఇది కొంచెం ఇట్లా చేసి వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం.
వాటర్ వేసుకున్నాము అన్నంలో. ఇది ఉడకబెట్టుకున్నాము. వీరికి ఉడికినాయండి ఇవి. వీరి ఉడికినవి ఇవి ఆరినాక వీరికి పెట్టేస్తాం. వీరి రెడీ అయినవి వీరి రెడీ పెట్టేసి సంగటికి పెట్టుకున్నాం. ఇప్పుడు జొన్న ముద్ద చేసుకుందని పెట్టుకునేది ఉడికినాక పిండి వేసుకొని ముద్ద చేసి ఉప్పు వేసుకొని ఉడుకుతుంది. ఇది బాగా కొంచెం ఉడికినాక పిండి వేసుకున్నాం. పిండి ఈ పిండితోటి ఇప్పుడు ముద్ద చేద్దాం. ఇది కలుపుకుంటా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటా కొంచెం కొంచెం పిండి వేసుకుంటా కలుపుదాం. బాగా కలుపుకుందాం. బాగా ఉండలు ఉండలు కాకుండా బాగా కలుపుకోవాలి. అది అయింది. ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని ముద్ద కట్టుకుందాం. గుండ్రగా చుట్టుకొని ముద్ద రెడీ అండి. జొన్న ముద్ద ఇలా చికెన్ వేసుకొని తింటే మస్తు ఉంటుందండి. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.